హాయ్ అండి. హలో. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పచ్చిరొయ్యలు, కాకరకాయ. నాకు చాలా ఇష్టమైంది. మీకు ఇష్టమో కాదో చూడండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. కాకరకాయ ఇష్టం లేని కూడా తింటారు. సేదన్నది ఉండదు. నేను అరకిలో పచ్చిరొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి 2 చెంచాలు ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి నీరు ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేశానండి. అలా ఫ్రై అయిపోయినాయి. దాంట్లో మసాలా, జీలకర్ర, ఎల్లిపాయ, ధనియాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కాకరకాయ ముక్కలుగా కోసి అందులో గింజలు తీసేసి చక్రాలుగా కోసి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద కలర్ పెట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఇందులో. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా మగ్గి ఉంటుంది. తొందరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు. కూరగాయలు శుభ్రంగా కడిగేసి కొంచెం ఉప్పు తీసి పిసికి పెడితే పసరంతా పోద్దండి. ముక్కలు పక్కన పెట్టుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా వేయించానండి ఉల్లిపాయలు. ఇది దోరగా వేగాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి నేను అలా కోసుకున్నాను. ఇలా వండితే అసలు సేదన్నది ఉండదండి. కూర చాలా బాగుంటుంది. కాకరకాయ కూర అంటే ఇష్టం లేని కూడా ఇలా తినచ్చు. కాకరకాయ పచ్చిరొయ్యలు ఇది ముక్కలు కొంచెం బాగా వేగనివ్వాలండి. సింగల మీద ఎక్కి కొంచెం బాగా నూనె వేగనివ్వాలి. బాగా వేగినాయండి. ఉల్లిపాయలు కూడా బాగా దోరగా ఎగిపోయినాయి. ముక్కలు కూడా వేగినాయి. ఇప్పుడు ఇందులో పచ్చిరొయ్యలు వేసుకోవాలి. ఇందులో పచ్చిరొయ్యలు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నిమిషాలు ఆగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆగనివ్వాలండి.
మసాలా అండి, ఇందాక మసాలాది. సరిపడగా కారం వేసుకోవాలండి. 2 చెంచాల కారం అయితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంక ఇందులో అన్నీ వేసామండి, ఇంకేమీ అవసరం లేదు. శుభ్రంగా కుక్ అవనివ్వాలండి దీన్ని. చిన్న మంట మీద బాగా అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇది బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికిపోవాలండి. చూడండి కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనిపించేస్తుంది. ఇంకా బాగా దగ్గరికి ఎగిరిపోవాలండి, ఇంకా వాటర్ ఉంది. ఇంకా కొంచెం ఎగరాలండి. మధ్య మధ్యన తిప్పుకుంటూ ఉంటే కింద పై కూడా బాగా ఉడుకుతాయి. అన్నీ పడితే మసాలా కూడా అన్నీ వేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. అయిపోయిందండి, కూర అంతా దగ్గరికి వచ్చేసింది. బాగా ఎగిరింది కూర దగ్గరికి బాగానే. ఇవి కొద్దిగా రైలు ఎక్కువగా ఉన్నాయని తీసానండి. కొంచెం బయట వేసుకుంది, అలా చేసుకుంటే ఇది కూడా సూపర్గా ఉంటుంది. సింపుల్గా కర్రీస్ మనం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కువ హడావుడి చేయక్కర్లేకుండా సింపుల్గా అయిపోయే రెసిపీ. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇది సూపర్గా ఉంటుందండి తింటేనది. నిమ్మకాయ పిండుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. కానీ నిమ్మకాయలు లేవు ఇంట్లో. కూర అదిగోండి ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ పచ్చడిలు. నేనైతే ఎలా తింటున్నానో మీరు ఎలా తింటారో చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన థ్యాంక్ యూ, ధన్యవాదాలు.